కొనుగోలుపై విచారణ కొనసాగుతుంది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు విచారణ కమిషన్తో విద్యుత్ అధికారులు ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఇద్దరిని కలిపి కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ చేస్తున్నారు. అయితే తమకు తెలిసిన కీలక సమాచారాన్ని కమిషన్కు తెలియజేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలుపై విచారణ కొనసాగుతోంది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు విచారణ కమిషన్తో విద్యుత్ అధికారులు ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఇద్దరిని కలిపి కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ చేస్తున్నారు. అయితే తమకు తెలిసిన కీలక సమాచారాన్ని కమిషన్కు తెలియజేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. విద్యుత్ కొనుగోలుపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? విద్యుత్ ఒప్పందాలపై జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపడుతుంది. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ జనసమితి అధినేత తెలంగాణ ఉద్యమంలో చైర్మన్గా పనిచేసిన కోదండరాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున చైర్మన్ గా నిర్వహించిన ఇద్దరు కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి సంబంధించిన విషయంలో లోబడి చేశారా లేదా పూర్తి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ చేసింది. కమిషన్ అనేక విషయాలు చేర్చేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీసులు స్పందిస్తూ నెల 15వ తేదీన జస్టిస్ కమిషన్ కు ఒక 12 పేజీలతో కూడిన లేఖ కూడా కేసీఆర్ రాశారు. ఆ లేఖ పైన కూడా ఈ రోజు జస్టిస్ కమిషనర్ నరసింహారెడ్డి పూర్తి స్థాయిలో విచారించనుంది, సమీక్షించనుంది. అయితే ముఖ్యంగా అయితే ఈఆర్సీకి నిబంధనలు లోబడి విద్యుత్ ఒప్పందాల జరిగిందా లేదు, విద్యుత్ ఒప్పందాలు ఈఆర్సీకి లోబడకుండా జరిగాయి అనేది మాత్రమే ఈ రోజు మొత్తం కూడా పూర్తిగా పరిశీలిస్తారు. రఘు తర్వాత కోదండరాం ఇద్దరు కూడా కమిషన్ ముందు కీలక సమాచారం ఉంచుతారని కూడా తెలుస్తా ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళిద్దరు కూడా చాలా కీలక పోషించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 2014లో బాధ్యత చేపట్టి కేసీఆర్ ఇద్దరిని కూడా దూరం పెట్టడం, కొంత కేసీఆర్ పై అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా పూర్తి వ్యతిరేకతతో ఈ రోజు విషయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణ ముందు ఇద్దరు కూడా హాజరయ్యారు. విచారణకు సంబంధించిన ఫైల్స్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున సబ్మిట్ చేసేందుకు తీసుకొచ్చారు. అంటే పూర్తి వివరాలు ఏమి ఇచ్చారు ఏందనేది మాత్రం వాళ్ళు మీడియా ముందు మాట్లాడితే కానీ మనం వివరాలు తెలుపొచ్చు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలపై రకాలుగా మీడియాలో కథనాలు రావటం, వార్తలు ప్రచురించడం వంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. తాజాగా సంస్థకు భారీగా నష్టం బాధ్యతలేంది అని ఒకటి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే ఒకటి అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజు ఇద్దరితో చర్చించి అనంతరం కేసీఆర్ లేఖపై కూడా ఓకే, థ్యాంక్ యూ రామ్.